హోలీ ఎందుకు మనం జరుపుకుంటాం అంటే, ముందు హోలీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కామదహనం. ముందు రోజు చేస్తాం. కామదహనము అంటే, కామం అంటే కోరిక. మనిషికి ప్రతి ఒక్కరికి కూడా ఏదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇంత కావాలి, అంత కావాలని కోరిక. కోరుకోవడం తప్ప అంటే తప్పు కాదు. ఎందుకంటే కోరిక ఉంటేనే డెవలప్ అయ్యాం. సైకిలే చాలనుకుంటే బండి వరకు ఎలాగొచ్చేవాళ్ళం, బండే చాలనుకుంటే విమానం వరకు ఎలాగొచ్చేవాళ్ళం. కోరిక అనేది వృద్ధికారకం, అది తప్పేం కాదు, ఏమైనా కోరుకోవచ్చు. కోరిక ఏమో, అందుకని కామదహనం ఎందుకన్నారంటే, నీకు కావాలని కోరుకోవడం తప్పేం కాదు. కానీ ఏమవుతుందంటే, లేకపోతే లేదంటున్నాడు, ఒక అర్థం ఉంది. పోనీ వచ్చిందనుకోండి, సాలదంటున్నాడు. ఎంత అంటే అంతు లేదంటున్నాడు. ఏమి డబ్బులు లేవు, 100 రూపాయలు కావాలి, సంతోషం. 100 వచ్చింది, 1000 కావాలి, సంతోషం. 1000 వచ్చింది, 1,00,000 కావాలి, ఓకే. 1,00,000 వచ్చింది, 1,00,00,000 కావాలి, సరే. 1,00,00,000 వచ్చింది, 10 కోట్లు కావాలి, సరే. 10 కోట్లు 100 కోట్లు కావాలి. అరే 100 పని ఎక్కడే ఆగుతున్నాడంటే, ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకా ఆగట్లేదు. అంటే మనిషికి ఏం పొందట్లేదు, తృప్తి పొందట్లేదు. ఎప్పుడు ఎంత ఉన్నవాడు లేనివాడేదో అసంతృప్తితో ఉన్నాడంటే అర్థం ఉంటుంది. ఉన్నవాడు కూడా అసంతృప్తితో ఉంటే అర్థం ఏంటి దానికి అంటే, కోరికలు వెంబడపడి ఏం చేస్తున్నాడంటే మనిషి అలాగే వెళ్ళిపోతున్నాడు తప్పిస్తే ఆగట్లేదు ఎక్కడ కూడా. ఆ సంతృప్తి అనేది కనిపించట్లేదు. అదేవిధంగానే ఒకటి, మనకు లేనిది కోరుకోవడం పద్ధతి తప్పేం కాదు. పోనీ ఎక్కువ కోరుకోవడం కూడా తప్పు కాదు, అది కూడా కాదు. మనకి ఉన్న తర్వాత కూడా ఎదుటోడుకుంటే మళ్ళీ ఏడుపు, అది కూడా కదా. ఒకటి మనకు ఉండాలి, మళ్ళీ ఎదుటోడికి ఉండకూడదు. ఎదుటోడికి మనకంటే ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ ఇంకో జై గురుదేవ్. కోరిక పట్ల ఈ విధంగా ఉండే మనస్తత్వం ఏదైతుందో అన్నీ ఉన్న మనిషిని పతనం వైపు నడిపిస్తుంది. ఈ విధమైన మానసిక స్థితి మారాలి అనే ఉద్దేశంతోనే మనకు హోలీ ఇవ్వడానికి కారణం. అది ఎప్పుడైతే వస్తుందో నీ జీవితంలోని సప్తవర్ణాలు, సూర్యకాంతి విబ్జిఆర్ 7 రంగులు, అన్ని నీ జీవితం అన్ని రంగులతో కూడా ఆనందంగా, సంతోషంగా, తృప్తిగా జీవించాలంటే నీలో ఉన్న కోరిక పట్ల నీ ఉండే ఆలోచించిన విధానం, నువ్వు ఆలోచన మనస్తత్వం కూడా మారాలి. నీకు కావాలి కోరుకోవడం తప్పు కాదు, కానీ దానికి అంతం అనేది లేకపోవడం మాత్రం దానివల్ల నువ్వు సంతృప్తిగా ఉండలేవు ఎంత ఉన్నా సరే. కాబట్టి సంతృప్తి ఎక్కడి దగ్గర పడ్డం అలవాటు చేసుకో. రెండోది, నీవు ఉన్నదానికి ఆనందిస్తూ ఎదుటివాడు ఆనందాన్ని కూడా ఆనందించు. ఎదుటివాడి ఆనందాన్ని చూసి ఓర్చుకోలేకపోవడం చూసావు, తట్టుకోలేకపోవడం చూసావు, వాడు బాధపడుతుంటే లోపల ఆనందించే స్వభావం ఉందో చూసావు, అది పోవాలి. బయటకు మాత్రం బాగుంది, లోపల మాత్రం వీడికి ఇలాగే జరగాల. ఇది బయటకు కనిపించదు, కానీ లోపల మనిషిని తినేస్తూ ఉంటుంటుంది. ఇది మారాలి అని చెప్పిన ఉద్దేశంతోనే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ముందు కామదహనం అని పెట్టేసి దీనికి హోలీ జత చేశారనమాట. ఈ రంగులు ఎందుకంటే మన జీవితము అన్ని రకాలుగా ఆనందంగా ఉండి, ఎవరు వద్దంటున్నారు నిన్ను? ఈ జీవితం ఉండేదే సంతోషంగా, తృప్తిగా, ఆనందంగా ఉండడానికి. ఆనందంగా ఉండడం తప్పు కాదు, కానీ ఆనందం ఎక్కడి నుంచి రావాలి? లోపల నుంచి వచ్చినప్పుడు నువ్వు ఆరోగ్యవంతంగా ఉంటావు, తృప్తిగా ఉంటావు, నీలో వెలుగుంటుంది. నీవెక్కడుంటే అక్కడ అంతా బాగుంటారు. లేకపోతే నువ్వు ఒక్కడే బాగుంటావు, మిగతా వాళ్ళందరూ ఇదైపోతూ ఉంటారు. ఈ సత్యాన్ని తెలియజేయడానికే మన పెద్దవాళ్ళు హోలీని మనకి ఇవ్వడానికి కారణం. దీనికి రకరకాల ఇతిహాసాలకు సంబంధించిన కథలన్నీ చేర్చారనమాట మన బుర్రలకు అర్థం కావడానికి. ఎందుకంటే ఒకటి నెమ్మదిగా డైరెక్ట్గా చెప్తే మనకు అర్థం కాదు, ఇట్టు చెప్పడం మొదలు పెడితే ఓహో అని చెప్పేసి అప్పుడు చేస్తామన్నమాట. కాబట్టి మొదటగా ఉన్న ఈ సత్యాన్ని తెలుసుకొని అప్పుడు హోలీ ఆచరించారనుకోండి, దానికి సార్థకత. కేవలం రంగులు కొట్టేసుకొని, స్నానం చేసేసుకొని, మొక్కలు కడిగేసుకొని అయిపోవడం అనేది మంచిదే, కానీ దాని వెనకాలన్న ఐతిహాసిక చరిత్ర ఇది. కాబట్టి ఈ విధంగా మనమందరం కూడాను హోలీని ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటే మన ఋషులు మనకి హోలీ ఇచ్చిన దానికి సార్థకత.